నుంచి కూడా మనం చూస్తున్నాము దేశంలో అయితే ఒక ఎయిర్వేస్ వల్ల ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొంటున్నామని. అంటే కేంద్రంలో ఉన్న ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఎక్కడ కూడా రివ్యూస్ తీసుకోకుండా, ఎక్కడ కూడా సమీక్ష సభ చేయకుండా మనకు ఇండిగో వల్ల ఎంత నష్టం జరిగింది అని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ రూల్స్ ఏదైతే పెట్టినారో ఎఫ్డీటీ అవన్నీ కూడా సరిగా పాటించుకోకుండా ఈరోజు ఒక ప్రైవేటీకరణ, అంటే ఇండిగో అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి ప్రైవేటీకరణ జరిగింది కాబట్టి మనం చూసినాము ఎంతగా ఏడిపించినారో ప్రజలందరినీ. అంటే ఒక వ్యవస్థని ప్రైవేటీకరణ చేస్తే మన చేతిలో ఏమీ మిగలదు, కేవలం వాళ్ళ చేతిలోనే మిగులుతుంది అనే దానికి ఇండిగో ఎయిర్లైన్స్ గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఒక సంక్షోభాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంటే దిగి వచ్చి, డీజీసీఏనే దిగి వచ్చి కొద్దిగా రూల్స్ని రిలాక్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ప్రజలందరి తరపున, ఎందుకంటే 1 కోటి సంతకాల సేకరణ చేసినాం ఈరోజు ప్రైవేటీకరణ వద్దు అని. ఎందుకంటే ఈరోజు ఎయిర్లైన్స్ వల్ల, ప్రైవేట్ ఎయిర్లైన్స్ వల్ల మాకు నిజంగానే ఒక్క 70% ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళ షేర్ ఉంది కాబట్టి, 60 to 70% వాళ్ళ షేర్ ఉంది కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు ఆగిపోతే మొత్తం ద నేషన్ హ్యాస్ స్తంభించింది. ఒక భారతదేశమే స్తంభించింది. మీరందరూ చూసినారు, ఎంతోమంది ప్యాసింజర్స్, కొంతమంది చావుకి వెళ్ళలేకపోయినారు, కొంతమంది జాబ్ ఇంటర్వ్యూస్, కొంతమంది ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్, అదేవిధంగా కొంతమంది వాళ్ళు రవాణా చేయాలనేది కూడా అంతా కూడా ఆగిపోయింది. కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా కూడా అంతా కూడా స్తంభించింది ఒక 4 to 5 days. ఇదే రకంగా మెడికల్ హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ చేస్తే, ఒక్కసారి ప్రైవేట్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతే మన చేతిలో అసలు ఏమీ మిగలదు అని మీరందరూ కూడా గుర్తుంచుకున్నారు. ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇట్లా స్తంభిస్తే, ఒక నేషన్ని స్తంభిస్తే, ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఈ మెడికల్ హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకు హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు స్పందించకపోతే ప్రజలందరూ కూడా నష్టపోతారు. మీరందరూ కూడా దీనికి తల ఉంచి దయచేసి మీరు ఈగోలని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అనేది మీ మనసు నుంచి తీసి ప్రజల కోసం మీరు పనిచేయండి అని చెప్తున్నాను. ఈ ఫెయిల్యూర్స్, ఈ యొక్క ఎయిర్వేస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఈరోజు ఫెయిల్యూర్ అయినారు కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేస్తూ, అదేవిధంగా పెనుగొండ మెడికల్ హాస్పిటల్ అంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడానికి మంత్రి సవితమ్మ అడ్డపడుతోంది కాబట్టి ఆమె కూడా వెంటనే ఇక్కడ రాజీనామా చేసి మనతో వచ్చి నిలబడి ఈరోజు ప్రజల కోసం ఆమె పోరాడాలి అని ఆమె క్లియర్గా సందేశం ఇస్తున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో ఎట్లా మీరు చూసారు, ఇండియా ప్రైవేటీకరణ ఫ్లైట్స్ ఎట్లా జరిగింది అని దేశం మొత్తం ప్రజలందరూ కూడా ఎట్లా తిట్టుకున్నారో, ఎట్లా చీగొట్టినారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు ఇదే ఒక పరిస్థితి జరుగుతుంది. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరుగుతాయని మీ అందరూ కూడా హెచ్చరిస్తూ